తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు బంధు డబ్బులు అలానే రైతు భరోసా డబ్బులు అనేవైతే నిన్న 4 జిల్లాలకైతే విడుదల చేశారు. ఈరోజు మొత్తంగా వచ్చేసి 10 జిల్లాలకైతే విడుదల చేస్తున్నారనమాట. నిన్న అమౌంట్ అనేది చాలామందికి పడ్డట్టు నిన్న నేను పెట్టిన వీడియో కింద కూడా కామెంట్లు అయితే పెట్టారనమాట. మీరు ఒకసారి చూడకపోతే చూడండి, నిన్న వీడియోలో ఎంతమందికి పడ్డాయి, ఏ జిల్లాల వరకు పడ్డాయి అని చెప్పేసి కూడా వీడియోలో స్పష్టంగా చెప్పాను. చాలామంది కూడా వచ్చేసి అన్న రైతు భరోసా డబ్బులు కూడా పడుతున్నాయన్న అని చెప్పి కామెంట్ పెట్టారు. రైతు బంధు అమౌంట్ కూడా కొంతమందికి పడ్డాయన్న, మాకు ఇంకా పడలేదు కొంతమందికి అని చెప్పేసి కొంతమంది మెసేజ్ చేశారనమాట. మీరందరూ ఒకసారి ఇంకా చూడకపోతే ఆ వీడియో చూడండి, ఏ జిల్లాలు పడుతున్నాయో చెప్పాను. ఈరోజు వచ్చేసి 20 ఎకరాల లోపున్న 20 ఎకరాలున్న రైతు బంధు అలానే 5 ఎకరాల లోపు ఉన్న రైతు భరోసా అమౌంట్ అయితే పడుతున్నాయి అనమాట. 5 ఎకరాలుగా వచ్చేసి మొత్తం 75,000 రూపాయలు అయితే మనకైతే పడుతున్నాయి. అలానే 20 ఎకరాలు ఉన్న వాళ్ళు చూసుకుంటే మనకైతే ₹1,00,000 దాకా మనకైతే అమౌంట్ అయితే పడుతున్నాయి అనమాట. అయితే మొత్తంగా ఈరోజు 10 జిల్లాలు ఏవేంటి అని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్పబోతున్నాను అనమాట. మధ్యాహ్నం 2 గంటల లోపు అమౌంట్ అయితే అందరి ఖాతాల్లో జమ అవుతున్నాయి. నిన్న 2:30, 3ంటికి అయితే మనకు అందరికి అమౌంట్ పడ్డాయని చెప్పేసి కామెంట్లు పెట్టారు. అయితే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, రైతు భరోసా అనేది కేవలం 5 ఎకరాల లోపే అనమాట. ఓకేనా. రైతు భరోసా 5 ఎకరాల లోపు ఎకరానికి 15,000 చొప్పులనే పడతాయి అనమాట. ఇలా 8, 10, 15, 30 ఎకరాలు ఉన్న వాళ్ళకైతే పడవు అని చెప్పి చెప్తున్నారు. అలానే రైతు భరోసా అమౌంట్ పడాలంటే మాత్రం తప్పకుండా ఆ భూమి అయితే సాగు చేస్తూ ఉండాలన్నమాట. సాగు చేసే వారికే పైసలు అయితే పడుతున్నాయి. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగి అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకైతే రైతు భరోసా అమౌంట్ అయితే రాదు. కేవలం ఎవరైతే కౌలు రైతులు చేస్తున్నారో లేకపోతే పొలాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే, ఫార్మర్స్కి మాత్రమే అమౌంట్ అయితే పడుతున్నాయి అన్నమాట. మిగతా వారికి అమౌంట్ అయితే పడట్లేదు. అలానే 2 లక్షల రుణమాఫీ గురించి కూడా మనకి స్పష్టత అయితే వచ్చిందనమాట ప్రభుత్వం నుంచి. రుణమాఫీ విషయంలో కూడా చాలామంది అడుగుతున్నారు, ఇంకా ఎటువంటి అప్డేట్ రావట్లేదు అని చెప్పేసి. త్వరలోనే మనకి రేపు వెళ్ళినలోపు రుణమాఫీ విషయంలో కూడా మనకైతే ప్రభుత్వం అయితే ఒక మంచి తీపి కవర్ అయితే ఇస్తుంది. మీరేం వరీ కానవసరం లేదు. రైతు బంధు ఈరోజు దాదాపుగా 10 జిల్లాలకైతే పడుతున్నాయి. ఆ జిల్లాల లిస్ట్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, త్వరగా వెళ్ళైతే చూడండి. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమయ్యేటైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి.